హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సాయి యూనివర్సిటీలో ఉన్నాం. చూసుకుంటే ఇది మనకి ఒక ఎంట్రన్స్ ఉండింది. సో అక్కడ ఒక ఎంట్రన్స్ ఉండింది. సో రెండు ఎంట్రన్స్లు. సో తర్వాత మనకి సాయి యూనివర్సిటీ అంటే మనకు గుర్తు రావాల్సింది సాయిబాబా టెంపుల్ అనమాట. సో ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ ఉండింది. సాయిబాబా టెంపుల్ అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్ బ్లాక్ స్టార్ట్ అయినాయి. ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి దాని గురించి క్లాసులు ఎలా ఉన్నాయి ఏంటి ఇంట్లో గురించి ఇక్కడ మీకు బయట నుంచి కనబడుతుంది కదా. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఆల్రెడీ సాయి యూనివర్సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఫీజు ఎలా ఉంది, ఇక్కడ కరికులం ఏంటి, ఫ్యాకల్టీ గురించి అండ్ ఫౌండర్స్ గురించి ఒక మంచి వీడియో చేశాను. అది ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం క్యాంపస్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇక్కడ మనకి రెండు మెయిన్ బ్లాక్స్ ఉంటాయి. ఇది వచ్చేసి లిబరల్ ఆర్ట్స్ కి, లాకి. సో ఈ బ్లాక్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి ఒకే బ్లాక్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాము క్యాంపస్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు మనం గ్రౌండ్ చూసుకుంటే ఇది మనకున్న గ్రౌండ్, సాయి యూనివర్సిటీలో అవుట్డోర్ గ్రౌండ్ ఇది. ఇక్కడ మనకి ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ ఇంకేదన్నా కానీ మనకి ఆ స్పేస్ లో మనం ఆడుకోవచ్చు. మొత్తం అంతా 100 ఎకరాల క్యాంపస్. హాస్టల్ చూసుకుంటే మనకి దూరంగా అక్కడ కనపడుతుంది కదా బ్లూ కలర్ బిల్డింగ్. సో అది వన్ ఆఫ్ ద హాస్టల్స్ అని ఇంకా కొన్ని బయట ఉంటాయి. సో ఇప్పుడు మనం లోపల టెక్నికల్ బ్లాక్ లోకి ఎంటర్ అవుదాము. ఇప్పుడు మనం లైబ్రరీలోకి ఎంటర్ అవుదాం. సో లైబ్రరీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇది మనకి లైబ్రరీ అనమాట. మనకి ఇక్కడ ఫస్ట్ డే నుంచి ల్యాప్టాప్ అనేది మ్యాండేటరీ. సో వీళ్ళు మొత్తం ఫిజికల్గా కన్నా కూడా డిజిటల్లో మొత్తం చదివేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సిన బుక్స్ అన్ని దొరుకుతాయి అనమాట. మనకి జావా, C++, లేదంటే అదర్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కానీ, సైన్స్ రిలేటెడ్ కానీ అన్ని బుక్స్, మనకి కామిక్స్ అన్ని రిలేటెడ్ మనకి బుక్స్ దొరుకుతాయి. సో ఇది కావాలన్నా కానీ తీసుకొని చదువుకోవచ్చు. లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి బుక్స్ లిమిటెడ్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎక్కువ డిజిటల్లో మెయింటైన్ చేస్తారు ఫిజికల్ కన్నా కూడా. సో అది మనం గమనించాలి. సో ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ల్యాప్టాప్ మ్యాండేటరీ కాబట్టి ఎక్కువ డిజిటల్లో వాడుతూ ఉంటాము. కాపీస్ అన్ని, పీడిఎఫ్స్ అవన్నీ కూడా. మనం ఇప్పుడు క్లాస్ రూమ్స్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. సో లైబ్రరీ పక్కన మనకి బయో టీచింగ్ ల్యాబ్ ఒకటి ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ క్లోజ్ అయి ఉంటుంది. సో మనం ఇవాళ వచ్చింది సాటర్డే కాబట్టి ఇది సాటర్డే వర్కింగ్ డే కాదు. ఎవ్రీ సాటర్డే అండ్ సండే హాలిడే. సో ఇవాళ వర్కింగ్ డే కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ క్లోజ్లో ఉన్నాయి. ఇది మనకి బయో టీచింగ్ ల్యాబ్. మనకి లోపల ఏముందో చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం సాయి యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో ఏంటో చూద్దాము. సో ఇది మనకి సాయి యూనివర్సిటీ క్లాస్ రూమ్ అనమాట. ఇవి మనకి బెంచెస్ కానీ, చైర్స్ కానీ ఈ విధంగా అలా ఉంటుంది క్లాస్ రూమ్ అనేది. మనకి ఇక్కడ ఫిజికల్గా కావాలంటే ఫిజికల్గా మొత్తం అంతా రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. రికార్డ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ట్రెడిషనల్ టీచింగ్ చేయాలన్నా కానీ బోర్డు ఉంటుంది. బోర్డ్ అండ్ చాక్ పీస్తో చేస్తారు. అండ్ మనకి పీపీటీలు కూడా వేస్తారు. పీపీటీ ప్రజెంటేషన్ చెప్పాలి అనుకుంటే ఇక్కడ మనకి లెక్చరర్ ఇక్కడ డెమో ఏదైనా క్లాస్ తీసుకోవాలన్నా ఇక్కడ నుంచి మనకి అందరికి వినపడాలి కాబట్టి ఇక్కడ నుంచి మన క్లాస్ తీసుకుంటూ ఉంటారు. మైక్స్, రికార్డింగ్ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ. ఇప్పుడు మనం సాయి యూనివర్సిటీ రిమైనింగ్ యూనివర్సిటీస్తో పోల్చుకుంటే ఎందుకు గొప్ప అనేది ఒకటి చూస్తే, వీళ్ళు మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది యూనివర్సిటీ ఫ్యాకల్టీ వైజ్గా కానీ, కరికులం వైజ్గా కానీ, మనకి నేర్పించే విధానంలో అయినా కానీ ఎవ్రీథింగ్ వీళ్ళు మనకు ఫైనెస్ తీసుకొస్తున్నారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఎలా అయితే వర్క్ చేస్తున్నాయో అదే మోడల్లో వీళ్ళు ఫ్యాకల్టీలో 70% మనకి ఇండియన్స్ ఉంటారు. వాళ్ళు కూడా పిహెచ్డీని ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు ఉంటారు. అండ్ మిగతా 30% మనకి డైరెక్ట్ ఫారెన్ ఫ్యాకల్టీనే వస్తారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు. కొంతమంది గెస్ట్ లెక్చర్స్ అక్కడ నుంచి ఇస్తారు. అప్పుడప్పుడు వచ్చిస్తారు. కొన్ని మనకి ఆన్లైన్లో జరిగితే అవి కూడా ఇక్కడ మనకి ప్రొజెక్షన్ చేసి చెప్తా ఉంటారు. సో ఇది ఇక్కడ టీచింగ్ విధానం ఎలా ఉంటుంది.
సో ట్రెడిషనల్ టీచింగ్ విధానం చూసుకుంటే మనకు థియరిటికల్ ఎక్కువ, ప్రాక్టికల్ తక్కువ ఉంటుంది కదా. మనకి ఇక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది, రీసెర్చ్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్కి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఎవరైతే మనం కష్టపడాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళా మనం కష్టపడాలి, మన స్కిల్స్ నేర్చుకుంటేనే మనకి సో ప్లేస్మెంట్స్ అన్నప్పుడు మనం కష్టపడితే పక్కా ప్లేస్మెంట్స్ వస్తాయి, దాంట్లో అయితే డౌట్ లేదు. ఇక్కడ కరికులం తీసుకుంటే కూడా మనకి మేజర్ అండ్ మైనర్ డిగ్రీ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో మేజర్లో మనం ఏదైతే ఫోకస్ చేద్దాం అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఎల్ తీసుకున్నా కానీ, డేటా సైన్స్ తీసుకున్నా కానీ, ఇవన్నీ మనం మేజర్ పెట్టుకుంటాం. దీంతో పాటు మైనర్ తీసుకోవాలనుకున్నప్పుడు మైనర్లో క్రిప్టోగ్రఫీ అని, లేదంటే లా వైపు ఇంట్రెస్ట్ ఉంటా, సైకాలజీ వైపు ఇంట్రెస్ట్ ఉన్నా మనం తీసుకోవచ్చు. సో మనకు ఒక మేజరు, మనకు మైనర్ వస్తే మనకి ఏమైతే నేర్చుకోవాలనుకుంటున్నామో మనం నేర్చుకోగలుగుతాము. ఓవరాల్గా ఒకటే కాకుండా మనకి ఇంకో దాని వైపు కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇదే కాదు, రీసెర్చ్కి చాలా పెద్దపీట వేస్తారు వీళ్ళు. రీసెర్చ్ ఓరియంటెడ్ మీరు ఎంత చేస్తా అన్నా మీరు ఇక్కడ నుంచి వీళ్ళ ఫ్యాకల్టీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా రీసెర్చ్ పేపర్స్ చేసి ఉంటారు, చాలా ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకోవచ్చు, చాలా చేయొచ్చు యూనివర్సిటీలో. సో యూనివర్సిటీలో మనకి ఫ్రీడమ్ కూడా ఉంటుంది. మీకు ఎంతైతే ఎడ్యుకేషన్ ఉందో ఫ్రీడమ్ కూడా అలాగే దొరుకుతుంది. బట్ మనం ఏంటంటే యూటిలైజ్ చేసుకోవాలి, యూనివర్సిటీని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని వీళ్ళు ప్రొవైడ్ చేసే రీసెర్చ్ ఆపర్చునిటీస్ని మనం సరిగ్గా వాడుకోగలిగితే మనకి ఇది బెస్ట్ యూనివర్సిటీ. సో వచ్చే ముందు మీరు డిసైడ్ చేసుకుని రాండి, హార్డ్ వర్క్ చేయగలిగితే దిస్ ఈజ్ అ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ యూ అండ్ యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హియర్. సో ఇది మనకి సాయి యూనివర్సిటీ గురించి. మనం సాయి యూనివర్సిటీని చూసుకుంటే మనకి 2 మెయిన్ బ్లాక్సే కనపడతాయి. ఎక్కువ బ్లాక్స్ కనపడవు, ఎక్కువ బిల్డింగ్లు కనపడవు. సో మొత్తం ఉన్నదంతా లోపలే ఉంటుంది. మొత్తం సెంట్రల్ ఏసీ క్యాంపస్ కానీ, హాస్టల్ కానీ, మనకి బస్సెస్ కానీ మొత్తం అంతా సెంట్రల్ ఏసీ క్యాంపస్. దాని తగ్గట్టు హాస్టల్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్కి గ్రౌండ్ కనపడుతుంది. ఇదే మొత్తం క్యాంపస్. మీరు హై లెవెల్ క్యాంపస్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇలానే ఉంటుంది. ఎందుకంటే తక్కువ స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి మనకి ఇంతతో సరిపోతుంది వాళ్ళకి. సో ఒకటి పక్క లా అండ్ లిబరల్ ఆర్ట్స్కి, మిగతాది టెక్నికల్ ఎడ్యుకేషన్కి బిల్డింగ్స్ అవి ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా మీరు చూసారు ఎలా ఉంటుంది ఏంటి అనేది పాత వీడియోలో కూడా నేను చెప్పాను చేసినప్పుడు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. సో విజిట్ చేయండి, ఒకసారి విజిట్ చేసి క్యాంపస్కి నచ్చితే జాయిన్ అవ్వండి. నెంబర్స్ ఇలా ప్రొవైడ్ చేస్తాను, ఏమైనా డౌట్ ఉన్నా నన్నైనా అడగొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఏ యూనివర్సిటీ గురించి మీకు రివ్యూ కావాలో చెప్పండి, మళ్ళీ ఆ యూనివర్సిటీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. టాటా, బై బై.